మొన్నకి మొన్న మేం పెద్ద తోపులం అన్న జీవిత రాజశేఖర్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నానా తిప్పలు పడుతున్నారు. ఇక విషయానికి వస్తే రాజశేఖర్ ఇంటిపై రద్దు చేసిన పెద్ద నోట్లకు సంబంధించి భారీ డంప్ ఒకటి బయటకు రావడం పెను దుమారం రేపింది. అందులో దొరికిన నోట్లు ఏకంగా 7 కోట్లు కావడంతో ఇదో హాట్ న్యూస్ గా మారింది. దీనికి వీళ్ళిద్దరూ రియాక్ట్ అయ్యారు కూడా. భారీ మొత్తంలో పోలీసులకు పట్టుబడిన వ్యక్తి తమతో పాటు పలు సినీ కార్యక్రమాల్లో పనిచేస్తుంటారని నింద తమపై వేయడం సరికాదంటూ తెగ వివరం ఇవ్వడానికి ట్రై చేశారు. అయితే తాజాగా వెలుగు చూస్తున్న విషయాలు చూస్తే జీవిత రాజశేఖర్ కు నోట్ల డంప్ కు సంబంధాలు ఉండి ఉన్నాయన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. రద్దు చేసిన 7 కోట్ల రూపాయల పాత నోట్ల డంప్ దొరికింది హైదరాబాద్ జీవిత రాజశేఖర్ ఇంటిపై పోర్షన్ మీద కావడం. నోట్లను మార్చేందుకు ప్రయత్నం చేసిన వారిలో ఒకరు జీవితకు సమీప బంధువు కావడం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే తమ ఇంటిపై పోర్షన్ లో జరుగుతున్న పని తమకు తెలియదని వివరణ ఇస్తున్నారు. దీనిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కేసు ఒక కొత్త మలుపు తిరిగింది. ఈ దొరికిన 7 కోట్లు ఒక తమిళనాడుకి సంబంధించిన వ్యక్తివని, అతడి పేరు కోటేశ్వర రాజుగా చెబుతున్నారు. అతడు సినీ నిర్మాతగా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఈ కథలో అసలు ట్విస్ట్ ఇదేనండోయ్. ఆ నిర్మాత ఎవరో కాదు, ప్రస్తుతం మన రాజశేఖర్ గారు సిఎస్వి గరుడా వేగా పేరిట ఒక సినిమా తీస్తున్నాడు కదా, ఆ సినిమా నిర్మాతే ఇతను. ఈ చిత్ర నిర్మాత తన దగ్గరున్న పాత నోట్లను మార్పిడి చేయాలని ప్రయత్నించాడు. దానికి మన రాజశేఖరుడు కొంచెమేదో సహాయం చేసినట్లున్నాడు పాపం. అందులో భాగంగానే ఆ డబ్బుని హైదరాబాద్ కు పంపారు. అవి కాస్త హీరో రాజశేఖర్ ఇంటిపై పోర్షన్ లో దొరికాయి. ఈ ఉదంతంలో నిందితుడిగా ఉన్నది జీవిత సమీప బంధువు. అయితే దీంతో తమకు సంబంధం లేదని వారంటున్నారు. అసలు రాజశేఖర్ ని పెట్టి అంత బడ్జెట్ లో సినిమా తీసేవాడు ఎవడా అని అనుకుంటున్న జనాలకి మంచి లాజిక్ నే దొరికింది. ఇక ఆ పరారీలో ఉన్న కోటేశ్వరరాజు గారిని పట్టుబడి అసలు విషయం మీద క్లారిటీ రాదంటున్నారు. ఇక దీనితో రాజశేఖర్ జీవితాల ఫ్యామిలీకి నిద్ర పట్టక చేస్తున్నారు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.